Hello dear learners, welcome to our mathematics channel. So ఈ వీడియోలో మనం 2021-22 ప్రీ-ఫైనల్ ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ 10th క్లాస్ సొల్యూషన్స్ 1 to 28 ప్రాబ్లమ్స్ ని తెలుగు వివరణతో ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. సో 1 మార్క్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ మోడల్స్ అన్ని కూడా దీంట్లో మనకు ఉన్నాయి. సో మీకు ఇంతకు ముందే చెప్పినట్లుగా ప్రీ-ఫైనల్ 1 to 28 ప్రాబ్లమ్స్ ఇందులో సొల్యూషన్స్ ఉన్నాయి. అలాగే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ఛానల్లో చేసిన అనేక ఇతర టాపిక్స్ లింక్స్ ఉన్నాయి. ఛానల్ ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేయని వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ సొల్యూషన్స్ వరుసగా చూద్దాం. ముందుగా పేపర్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7, 2 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5. సో ఎల్సిఎం కనుక్కోవాలి ఏవైనా రెండు నంబర్స్, అది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రూపంలో ఇచ్చినప్పుడు అన్నప్పుడు ఎల్సిఎం కనుక్కోవడంలో బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటో ఒకసారి మనం రాసుకుంటే, LCM equal to product of the greatest power of each prime factors of the numbers. సో మనకి ఈ విధంగా రెండు నెంబర్స్ లేదా అంతకంటే ఎక్కువ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రూపంలో ఫ్యాక్టర్స్గా విడగొట్టి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తే LCM అవుతుంది, మనం ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ని రాసుకుని దాని యొక్క గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే చూడండి 2, 3, 7 అండ్ 5 4 రకాల ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక బేస్డ్గా మనం రాసుకోవాల్సింది 2, 3, 5 అండ్ 7. సో ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం రాసి వాటి యొక్క గ్రేటెస్ట్ పవర్ మనం తీసుకోవాలి. గ్రేటెస్ట్ పవర్ అంటే అక్కడ ఉన్న వాటిలో అతి పెద్ద పవర్. సో ఇక్కడ 2 క్యూబ్, ఇక్కడ 2 ఉంది కాబట్టి మనకి ఎల్సిఎం కనుక్కోవడంలో 2 క్యూబ్ వస్తుంది. అలాగే 3 స్క్వేర్, 3 క్యూబ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 3 క్యూబ్ మనం తీసుకోవాలి. సో 5 అనేది ఓన్లీ సింగిల్ ఒక చోటే ఉంది కనుక ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్, అండ్ 7 ఆల్సో మనకి ఒకటే ఉంది కాబట్టి అది కూడా గ్రేటెస్ట్ పవర్. సో ఇది రాయడంతో మనం ఎల్సిఎం కనుక్కున్నట్లే. సో దీని వాల్యూ కూడా మనం చేసినట్లయితే 2 క్యూబ్ మీన్స్ 8, 3 క్యూబ్ వాల్యూ 27 అండ్ 5 ఇంటూ 7 35 కూడా రాయొచ్చు. టోటల్లీ ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేసి చూసినట్టు సో 7560 మనకు వస్తుంది కాబట్టి టోటల్గా దీని ఆన్సర్. సో ఫస్ట్ ప్రాబ్లం మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 2, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఎ క్యూబిక్ polynomial 2x cube minus 5x plus 7. So given to cubic polynomial 2x cube minus 5x plus 7. So first of all we have to write the coefficients a, b, c, d. So a, b, c, d means we have to compare this cubic polynomial with ax cube plus bx square plus cx plus d. So a means coefficient of x cube coefficient is 2. Next b means coefficient of x square, but here there is no x square term, so b value equal to 0. C means a coefficient of x, so c equal to -5, and d is the constant term, so it equal to 7. So sum of the zeros, we have already learned that sum of the zeros of a cubic polynomial, so it can be represented by alpha plus beta plus gamma should be equal to minus b by a. So here b equal to 0 and a equal to 2. So minus of 0 by 2. So anyhow it is 0. So sum of the zeros of this polynomial is 0. Next problem. So problem number 3. The probability of getting a prime number in a single thrown of dice. In a single thrown of dice, ఒక డైని మనం ఒకసారి విసిరినప్పుడు వచ్చేటువంటి టోటల్ మనకి పాసిబిలిటీస్ ఏమిటి, అందులో ప్రైమ్ నెంబర్ రావడానికి పాసిబిలిటీ ఏమిటి మనం చూడాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఏ సింగిల్ థ్రోన్ ఆఫ్ డైస్ శాంపిల్ స్పేస్ మనం రాసాం. శాంపిల్ స్పేస్ మీన్స్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 1, 2, 3, 4, 5, 6. దెన్ ప్రైమ్ నెంబర్స్, మనం ప్రైమ్ నెంబర్ కావడానికి ఇక్కడ ప్రాబబిలిటీ అడగడం వల్ల ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి ఎస్లో అంటే ఈ అవుట్ ఆఫ్ 6 నెంబర్స్లో 2, 3, 5ని ప్రైమ్ నెంబర్స్ అంటామని తెలిసిందే. సో 2, 3, 5 దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. సో హియర్ మనకి టోటల్గా 6 ఛాన్సెస్ ఉంటే అందులో ప్రైమ్ నెంబర్స్ రావడానికి 3 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి we have to find probability of getting a prime number. సో మనం అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. సో probability of getting a prime. సో ప్రైమ్ నెంబర్ పొందడానికి ప్రాబబిలిటీ అంటే మన ఫార్ములా ప్రకారం ఇక్కడ బ్రీఫ్గా రాస్తే నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ద ఈవెంట్ బై total number of possible outcomes. So here number of e equal to 3 and number of s equal to 6. So it is equal to 3 by 6 can be cancelled as 1 by 2. So answer for this problem is 1 by 2. Next problem.
ABC is a triangle in which, సో ఇక్కడ 3 కండిషన్స్ PQR ఇవ్వబడి వాటికి ఎదురుగా 1 2 3 ఇచ్చి మనల్ని వీటికి కరెక్ట్ మ్యాచింగ్ టెస్ట్ చేయమని అడగడం జరిగింది. సో ఒక ట్రయాంగిల్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ ఆధారంగా ఇవి చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో మనం అబ్జర్వ్ చేస్తే ఒక ట్రయాంగిల్లో ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ అనదర్ సైడ్. ఇది ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది? ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి పైథాగరస్ థియరం కాన్సెప్ట్ ప్రకారం in right angle triangle, if it is a right angle triangle, the square of hypotenuse is equal to the sum of the squares of the other two sides. So ఇక్కడ AB square plus BC square equal to AC square అని ఉంది అంటే హైపోటెన్యూస్ AC అయి ఉండాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇలా గమనిస్తే మనకి హైపోటెన్యూస్ AC కాబట్టి రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది అనమాట? B వద్ద ఉంది. సో దీని కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? B is equal to 90 degrees అనేది మనకి దీనికి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అదేవిధంగా BC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్. సో సేమ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనం రఫ్గా వేసుకుంటే ఇక్కడ హైపోటెన్యూస్ గా AB ఉండాలి. సో AB స్క్వేర్ మనకి లాంగెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ కనుక ఇక్కడ AB ఉంటే C వద్ద 90 డిగ్రీస్ ఉంది అని అందాం. సో దీనికి మనకి C 90 డిగ్రీస్ అనేది మ్యాచ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే CA స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ప్లస్ ఈక్వల్ టు BC స్క్వేర్ అని ఉన్నప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ BC ఉండాలి. సో ఇక్కడ 2 వెర్టిసెస్ ఏ విధంగా రాసుకున్నప్పటికీ BC అని వచ్చి ఉండాలి. సో ఆటోమేటికల్లీ A విల్ బి ఏ రైట్ యాంగిల్. సో A ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ Pకి అంటే P అనే దానికి 2, Qకి 3, Rకి 1 అని తెలుస్తుంది. సో P2, Q3, R1 అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కాబట్టి టోటల్లీ ఈ ప్రాబ్లంకి మనకి ఆప్షన్ D ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని దీని నుంచి చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. సో ప్రాబ్లం నెంబర్ 5. ఇక్కడ AB అనే 2 సెట్స్ కూడా సెట్ బెల్ట్ ఫామ్ లో ఇవ్వబడ్డాయి. అది రాసుకున్న తర్వాత మనకి ఈ ఆప్షన్స్ లో ఏది కరెక్టో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ A is equal to set of X is such that X is a letter in the word mathematics. సో మ్యాథమెటిక్స్ అనే వర్డ్ లో ఉపయోగించినటువంటి ప్రతి లెటరు ఇక్కడ ఎలిమెంట్ గా రాయాలి. సో ఇక్కడ మనం ఆ ఎలిమెంట్స్ గా తీసుకుంటే ఏలో M, A, T. సో ఒక్కొక్క లెటర్ తీసుకుంటున్నాం చూడండి. నెక్స్ట్ H, నెక్స్ట్ E. So every letter is an element of A. Next M, but any element should not be repeated in any set. So ఒక ఎలిమెంట్ ని సెట్ లో రిపీట్ చేయని అవసరం లేదు కాబట్టి M ఆల్రెడీ రాసాం. A is also repeated. నెక్స్ట్ T కూడా ఇక్కడ రాసేసాం. I, సో I అనేటువంటి లెటర్ ఇంకా రాయలేదు కాబట్టి I ఒక ఎలిమెంట్. ఇక నెక్స్ట్ C, సో C కూడా ఇక్కడ రాయలేదు కాబట్టి C ఒక ఎలిమెంట్. దాంతో పాటు S అనేది కూడా ఇక్కడ ఇంకా రాయలేదు. అంటే టోటల్ గా దీనిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ చూడండి 8 ఎలిమెంట్స్ మనకు వచ్చాయి. MATHEICS. నెక్స్ట్ సెట్ B. సో సెట్ B లో మనం గమనిస్తే X such that X is a letter in the word misteach. సో MISTEACH. సో ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ కూడా మనం రాసుకుంటే MISTEACH. ఇక్కడ ఏ లెటర్ కూడా మనకి రిపీట్ అవ్వలేదు. సో ఉన్న 8 లెటర్స్ రాస్తాం. ఇప్పుడు ఈ ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అనేది మనం చూసినట్లయితే మరి ఇక్కడ A is subset or equal to B, B is subset or equal to A equal to B, all of these ఇవన్నీ వర్తిస్తాయని అడగడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ A is also an element of B. సో చూడండి A లో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్ మనం గమనిస్తే M, B లో కూడా M ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ A అనేది B లో కూడా ఉంది. నెక్స్ట్ T, ఇట్ ఈస్ ఆల్సో బోత్ ఇన్ ద సెట్స్. నెక్స్ట్ H, నెక్స్ట్ E అండ్ I, నెక్స్ట్ C అండ్ S. సో మనం అబ్జర్వ్ చేస్తే ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ A is also an element of B and each element of B is also an element of A. So both the conditions A is subset or equal to B and B is subset or equal to A. So A is equal to B. ఈ మూడు వర్తిస్తాయి. వాస్తవానికి రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. బట్ ఈక్వల్ అయ్యాయి అంటేనే ఈ రెండు జరిగినప్పుడే ఇవి ఈక్వల్ అవుతాయి కనుక సో ఆల్ ఆఫ్ దీస్ ఈ అన్ని కండిషన్స్ దీన్ని పాటిస్తుందని చెప్పొచ్చు. సో ఇది కూడా ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ గా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6, ఎజర్షన్ అండ్ రీజనింగ్. ఇక్కడ ఒక కండిషన్ మనకి ఈ ఒక ఈక్వాలిటీ ఇచ్చి దానికి రీజన్ ఇది అవుతుందా లేదా మనం అడగడం జరిగింది. ఆ రీజన్స్ లో రెండు కరెక్టా రాంగా లేకపోతే మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కరెక్టా కాదా ట్రూ ఫాల్స్ గురించి అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం అబ్జర్వ్ చేస్తే tan 1 degrees into tan 2 degrees into tan 3 degrees and so on up to tan 89 degrees equal to 1 అని ఇవ్వబడింది. సో యాక్చువల్గా ఇది మనం చేసి చూస్తే
tan 1 degrees, tan 2 degrees, tan 3 degrees into and so on. In the last tan 89. So in the same way tan 88 degrees into tan 89 degrees. సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసేటప్పుడు యాక్చువల్లీ tan 1, tan 2 అనేవి మనం గుర్తుపెట్టుకునేటువంటి వాల్యూస్ కాదు. అయినప్పటికీ ఇక్కడ ఒక రిలేషన్ ఆధారంగా ఈ ప్రాబ్లం మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ వాల్యూ tan 1 అయితే ఇక్కడ లాస్ట్ వాల్యూ tan 89 ఉంది. సో వీటిని యాజ్ ఇట్ ఈస్గా మనం మొదటివి కొన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటే tan 1 degrees, tan 2 degrees, tan 3 degrees రాసిన తర్వాత ఈ లాస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే 88 మీన్స్ 90 degrees minus 2 degrees గా దాన్ని రాయొచ్చు. అలాగే 89 అంటే 90 degrees minus 1 degree గా రాయొచ్చు. సో ఈ లాస్ట్ నుంచి వచ్చే మనం చూస్తే 89 మీన్స్ 90 minus 1, 88 మీన్స్ 90 minus 2. బట్ యాక్చువల్లీ మనకు ఒక రిలేషన్ ఆల్రెడీ మనం స్టడీ చేస్తాం. tan 90 minus theta is equal to cot theta. సో మనకి 2 యాంగిల్స్ టోటల్ కనుక 90 degrees అయినట్లయితే వాటిలో ఒకదానికి tan వాల్యూ ఇంకోదానికి cot వాల్యూ అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి రీజనింగ్ అదే చూడండి. ఇన్ ట్రయాంగిల్ ABC ఇఫ్ a plus b equal to 90 degrees then tan a equal to cot b. బికాజ్ a plus b 90 అయినప్పుడు మనకి ఒకదానికి tan ఉన్న వాల్యూ రెండవ దానికి cot గా మారుతుంది. బికాజ్ మనకి ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ సైడ్స్ రివర్స్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూస్తే tan 90 minus 1 అంటే cot 1 లాస్ట్లో వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా రాసుకుంటూ వెళ్తే tan 1 degree, tan 2 degrees, tan 3 degrees ఎక్కడ వస్తే ఈ లాస్ట్ నుంచి చూసేసరికి ఇక్కడ cot 2 degrees, ఇటు cot 1 degree ఈ విధంగా వస్తుంది. సో ట్యాన్లో ఏ యాంగిల్స్కి మనం కనుక్కుంటూ వెళ్తున్నామో అవే యాంగిల్స్ ఇక్కడ రివర్స్గా cot వాల్యూస్ వస్తాయి. అలా ఎక్కడి వరకు వస్తాయి? 89లో ఆఫ్ మనకు 44 వచ్చిన తర్వాత మిడిల్లో ఓన్లీ tan 45 మనకు మిగులుతుంది. బట్ tan 45 ఇస్ 1. సో ఇప్పుడు ఫైనల్గా ఇది ఏ రూపంలో ఉన్నట్టు cot 1 అంటే 1/tan 1, cot 2 అంటే 1/tan 2 కాబట్టి tan అండ్ cot క్యాన్సిల్ అయ్యి సో ఇక్కడ మనకి tan 1 degrees ఇంటూ tan 2 degrees ఇంటూ tan 3 degrees అండ్ సో ఆన్ ఈ విధంగా మరి tan 45 అనేది వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ నుంచి tan 46 వచ్చే బదులు మనకి ఈ లాస్ట్ నుంచి ఈ విధంగా ఏమొస్తుంది 1 మనకి tan 3 degrees అని 1/tan 2 degrees అని లాస్ట్ 1/tan 1 degrees అని ఈ విధంగా వస్తుంది. బికాస్ ఇక్కడ tan 1 ఉంటే లాస్ట్ 1/tan 1, tan 2 ఇది 1/tan 2, tan 3కి 1/tan 3, అలా tan 44కి 1/tan 44 అంటే cot 46 వస్తుంది. మిడిల్లో మాత్రం tan 45 ఒకటే ఉంటుంది కనుక మనకి ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయ్యి tan 1 1/tan 1, tan 2కి /tan 2, tan 3కి /tan 3 క్యాన్సిల్ అయ్యి ఓన్లీ tan 45 degreesగా ఉన్న 1 మాత్రమే ఆన్సర్గా మిగులుతుంది. సో ఎనీహౌ ఈ రిలేషన్ రావడానికి కారణం ఏమిటి? ఇక్కడ 90 minus 1గా 90 minus 2గా వీటిని రాయడం. అంటే ఇక్కడ a plus b 90 degrees అయినప్పుడు 1 plus 89, 2 plus 88 అనే కాంబినేషన్స్ 90 degrees ఉన్నప్పుడు tan a equal to cot b అనే కండిషన్ వాడడం వల్లే మనకి ఇది క్యాన్సిల్ అయ్యి 1 వచ్చింది. కాబట్టి బోత్ a and r assertion and reasoning are true and r is correct explanation of a. ఇక్కడ r వల్ల a ఎలా వచ్చిందో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం కనుక ఇక్కడ ఉన్నటువంటి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఈ a అనేది మనకి కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఆ ప్రాబ్లం ఎలా చేసామో కూడా ఇక్కడ చూపించాం. ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ప్రాబ్లం నెంబర్ 7 స్టేట్మెంట్ P, స్టేట్మెంట్ Q ఇవ్వబడ్డాయి. If a circle touches all 4 sides of a quadrilateral ABCD, then AB plus CD equal to BC plus AD. And statement Q, a parallelogram circumscribing a circle is a rhombus. మనకి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్లో వచ్చే కాన్సెప్ట్ ఇది. ఆల్రెడీ అందులో మనం ఈ ప్రాబ్లం యొక్క ప్రూఫ్ చేస్తాం. ఒక సర్కిల్ అనేది 4 సైడ్స్ని టచ్ చేస్తూ ఉంటే క్వాడ్రిలేటరల్కి అప్పుడు ఈ రిలేషన్ పాటిస్తుందా లేదా అని మనం చూసినట్లయితే ఒకసారి దాని టైప్ డయాగ్రామ్ మనం తీసుకుంటే ఇప్పుడు ఈ విధంగా ఒక సర్కిల్ ఉండి ఇది ఒక క్వాడ్రిలేటర్ యొక్క 4 సైడ్స్ ఈ విధంగా మీట్ అవుతూ ఉంది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వాడ్రిలేటర్ ఇక్కడ మనం ABCD అనుకున్నాం. ఇవి ఆ మీట్ అయ్యేటువంటి ప్లేసెస్ని వరుసగా PQRS అని తీసుకుంటే దీని ప్రూఫ్ ఆల్రెడీ చేస్తాం మనం. ఇక్కడ ఈ సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్స్ 4 ఉన్నాయి. ఎవ్రీ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ గీపడ్డాయి మనకు తెలుసు. లెంగ్త్ ఆఫ్ 2 టాంజెంట్స్ drawn from an external point to a circle are equal. సో ఇక్కడ మనకి ఈ రిలేషన్ ప్రకారం AP AS ఈక్వల్, BP BQకి ఈక్వల్, CR CQ ఈక్వల్, DR DS ఈక్వల్ అవుతుంది కనుక ఈ టోటల్ మనకి అంటే AB plus CD ఈక్వల్ టు BC plus AD అని మనం ఎలా నిరూపించవచ్చు అంటే ఆల్రెడీ ఈ కండిషన్స్ నుంచే మనం నిరూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కండిషన్స్ మనం రాసుకుంటే ఇక్కడ AP ఈజ్ ఈక్వల్ టు AS అవుతుంది, అలాగే
బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. నెక్స్ట్ ఇక్కడ సి నుంచి తీసుకున్నట్లయితే సిఆర్ ఈజ్ ఈక్వల్ టు మరి సిక్యూ అవుతుంది. అలాగే డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ అవుతుంది. సో ఈ 4 ఈక్వేషన్స్ కూడా మనం యాడ్ చేసినట్లయితే ఈ 1 2 3 4 మనం చూసినట్లయితే బై యాడింగ్ ఆల్ దీస్ ఈక్వేషన్స్, సో యాడింగ్ 1 2 3 4 వీటి వల్ల మనకి ఏం జరుగుతుంది, ఈ మొత్తం యాడ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఈ 4 పదాల్లో అంటే బ్రీఫ్గా ఇక్కడ చేస్తున్నాం ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ ఇవి కలిపేటప్పుడు మీకు ఈ ఏపీ ప్లస్ బీపీ యాడ్ చేయడం వల్ల ఇక్కడ చూడండి ఏపీ ప్లస్ బీపీ యాడ్ చేస్తే మనకి ఏబీకి సమానం అవుతుంది. ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ ఈ రెండు యాడ్ చేయడం వల్ల ఇక్కడ సిడికి ఈక్వల్ వస్తుంది. ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్ అయితే రైట్ సైడ్ చూసినట్లయితే మీకు ఏఎస్ బీక్యూ సిక్యూ డిఎస్. ఇందులో మనం ఈ బీక్యూ ప్లస్ సిక్యూ చూడండి ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఆల్రెడీ బీసీ అనే పదం వస్తుంది. చూడండి ఇక్కడ మనకి బీక్యూ ప్లస్ సిక్యూ కలిపి బీసీ. అలాగే రిమైనింగ్ ఏఎస్ ప్లస్ డిఎస్ ఈ రెండు కలిపి ఏడి అనేటువంటి టర్మ్ వస్తుంది. సో మనకి ఫస్ట్ ఇచ్చిన కండిషన్ కరెక్టే అని దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఏబీ ప్లస్ సిడి ఎంత అవుతుందో బీసీ ప్లస్ ఏడి ఎంత అవుతుంది. సో దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, ఒక సర్కిల్ క్వాడ్రిలేటరల్ 4 సైడ్స్ ని కూడా టచ్ చేయాలి అంటే ఆపోజిట్ సైడ్స్ యొక్క టోటల్ ఈక్వల్ గా ఉండాలి. ఇది ఓకే. ఇప్పుడు సెకండ్ కండిషన్ చూస్తే ఈ కోఆర్డినేట్లు కనుక ప్యారలగ్రామ్ అయితే, ప్యారలగ్రామ్ సర్కిమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అంటే ఈ సర్కిల్ ని లోపల వైపుగా అంటే సర్కిల్ ని దాని చుట్టూ వచ్చే విధంగా తాకేలా ఉన్నటువంటి ఏ ప్యారలగ్రామ్ అయినా సరే రాంబస్ అవుతుంది అని ఉండటం జరిగింది. మరి ప్యారలగ్రామ్ కి ఆల్రెడీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఎప్పుడైతే ఏబిసిడి ఈక్వల్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత ఉందో ఈ రెండింటిని యాడ్ చేసిన అంతే రావాలి అంటే ఇక్కడ 2AB ఈక్వల్ టు 2BC అవ్వాలి. సో ఏబి ఈక్వల్ టు బీసీ అవుతుంది అంటే అడ్జసెంట్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ప్యారలగ్రామ్ గా ఉన్నది రాంబస్ గా మారిపోతుంది అనే కండిషన్ కూడా మనం ఈ ప్రాబ్లం లో చేస్తాం కనుక సో దీనికి కరెక్ట్ ఏమిటి, బోత్ ఆర్ ట్రూ. సో పి ట్రూ క్యూ ట్రూగా ఇచ్చినటువంటి ఆప్షన్ నెంబర్ సి అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ గా పెట్టవచ్చు. సో దానికి బ్రీఫ్ రీజన్ ఇక్కడ చూపించడం జరిగింది. ఇదే ప్యారలగ్రామ్ అయితే మనకి 2AB ఈక్వల్ టు 2CD అని వస్తుంది కనుక బికాస్ ఏబి ఈక్వల్ టు సిడి బీసీ ఈక్వల్ టు ఏడి అవుతుంది కనుక మరి ప్యారలగ్రామ్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే అది రాంబస్ గా మారుతుంది కాబట్టి అది మనం రాయవచ్చు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం. సో ప్రాబ్లం నెంబర్ 8. In the formula of mean of grouped data in step deviation method x equal to సో ఇక్కడ మనం దీన్ని x బార్ అని చూస్తాం a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్ వేర్ ui ఈక్వల్ టు మరి ఇక్కడ ui అనే దానికి ఫార్ములా ఏమిటి, ఆల్రెడీ మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ లో నేర్చుకుంటాం. స్టెప్ డీవియేషన్ మీన్స్ xi మైనస్ a బై హెచ్ అనే దాన్ని మనం ui గా తీసుకుంటామని తెలిసిందే. సో డీవియేషన్ ని ఇది డీవియేషన్ అంటాం, డీవియేషన్ ని అక్కడ ఉన్నటువంటి క్లాస్ సైజ్ తో డివైడ్ చేస్తే వచ్చేదే స్టెప్ డీవియేషన్. సో ఇది డైరెక్ట్ బిట్ కాబట్టి ui ఫార్ములా xi మైనస్ a బై హెచ్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ దీన్ని డైరెక్ట్ షార్ట్ ఫామ్ n ఇంటూ n ప్లస్ 1/2 చేయొచ్చు, లేదా ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమ్ గమనిస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అలా లాస్ట్ టర్మ్ 100. సో ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనకు తెలుసు బికాస్ ఇక్కడ 1 1 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం కనుక ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో అంటే ఇన్ దిస్ ఏపీ ఇది ఒక ఏపీ అని మనకు తెలుసు కాబట్టి సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ ఈజ్ ఆల్సో 1 బికాస్ a2 మైనస్ a1 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 100 టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ 100. సో మనకి యాజ్ పర్ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్ అనే షార్ట్ ఫామ్ మనం ఉపయోగిస్తే అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ తీసుకుంటే ఇక్కడ మనకి మొత్తం 100 న్యాచురల్ నెంబర్స్ టోటల్ కాబట్టి S100 ఈక్వల్ టు 100/2 ఇంటూ 1 ప్లస్ 100. సో 100/2 ఈజ్ 50, 1 ప్లస్ 100 ఈజ్ 101. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 5050. సో 5050 ఈజ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అని మనం చెప్పొచ్చు. ఏపీలో n టర్మ్స్ టోటల్ని బట్టి ఈ ప్రాబ్లం చేయగలిగాం. నెక్స్ట్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 10. The line joining x1 y1 x2 y2 make an angle theta with x-axis then y2 minus y1 by x2 minus x1. సో ఇది కూడా ఒక బేసికల్ కాన్సెప్టే స్లోప్ అనే కాన్సెప్ట్ ని. అయితే దీన్ని యాక్చువల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వాల్యూ దేనికి సమానం అవుతుంది అనేది మనం ఒక డయాగ్రామ్ ద్వారా తీసుకుంటే అర్థమవుతుంది. సో ఇప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుని ఒక లైన్ మనం గీచాం. x యాక్సిస్ తో ఈ లైన్ థీటా అనేటువంటి యాంగిల్ ని చేస్తుంది అనుకుంటే ఈ ప్లేస్ లో థీటా ఉంటే ఇప్పుడు ఆ లైన్ మీద ఎనీ 2 పాయింట్స్ a x1 by 1 b x2 by 2 అనుకున్నాం. వీటి నుంచి ఇలా హారిజంటల్ గా వెర్టికల్ గా మనం
ఇక్కడ పెర్పెండిక్యులర్స్ గీచినట్లయితే ఇప్పుడు ఈ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 దేన్ని తెలియజేస్తుంది? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి గీచినటువంటి ఈ పెర్పెండిక్యులర్స్ సపోజ్ ఏ నుంచి ఇది m అలాగే b నుంచి ఇది n అనుకుని ఇది c అనుకుంటే ఇప్పుడు c కోఆర్డినేట్స్ ఒకసారి రాసుకుంటే మనం ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఈ n కి తిన్నగా ఉన్న ప్రతి చోట x కోఆర్డినేట్ సేమ్ కాబట్టి ఇక్కడ కూడా మనకి x2 తోనే స్టార్ట్ అవుతుంది. b లో x2 ఉంది కాబట్టి మరి c లో కూడా x2 ఉంటుంది. అలాగే AC హారిజంటల్ గా ఉన్నాయి కాబట్టి హారిజంటల్ లైన్ పైన A లో ఉన్నటువంటి y కోఆర్డినేటే ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి y1 అవుతుంది అని తెలిసింది. సో ఇట్ ఈస్ x2 y1. సో ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న వాటిలో y2 మైనస్ y1. y2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దూరం bn. y1 అంటే మరి cn. c నుంచి ఇక్కడ వరకు ఉన్న దూరం లేదా a నుంచి m వరకు ఉన్న దూరం. సో ఈ bn లో cn మైనస్ చేస్తే bc అవుతుంది కాబట్టి ఈ వాల్యూ మనకి దేనికి సూచిస్తుంది? ఇది y2 మైనస్ y1. సో y2 మైనస్ y1 అంటే ఇక్కడ వాటిలో bcకి ఈక్వల్. అదేవిధంగా x2 మైనస్ x1 ఇక్కడ నుంచి n వరకు x2 అయితే o నుంచి m వరకు x1 కాబట్టి ఈ మధ్యలో గ్యాప్ ON లో మనం ఇక్కడ తీసేసినటువంటి OM తీసేస్తే మిగిలేటువంటి MN లేదా AC అనేది మనకి ఇక్కడ x2 మైనస్ x1కి సమానం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ తేటా ఉందో మనకి AC కూడా దీనికి ప్యారలల్ కాబట్టి ఈ ప్లేస్ కూడా మనకి కరెస్పాండింగ్ యాంగిల్స్ ప్రకారం తేటా అవుతుంది. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం గమనిస్తే ఈ తేటాకి ఈ ప్లేస్ ని ఆపోజిట్ సైడ్ అంటాం, ఇది అడ్జసెంట్ సైడ్ అంటాం తెలిసిందే. సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 మీన్స్ ఆపోజిట్ సైడ్ టు తేటా బై అడ్జసెంట్ సైడ్ టు తేటా. సో మరి మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ని మనం tan తేటా అనేటటువంటి రేషియోలో పిలుస్తాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఎందువల్ల అనే రీజన్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 11. Satvik is flying a kite with the support of string of length 100 meters which make an angle if the string is tied 60 degrees with the ground, then height of the kite is. సో ఇది కూడా ఒక చిన్న ప్రాబ్లమ్ ని మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. మరి ఒక కైట్ ని ఎగరవేస్తున్నప్పుడు అది గ్రౌండ్ తో 60 degrees యాంగిల్ చేస్తూ ఉండాలి. దానికి మనం ఆ కైట్ ని తీస్తున్నటువంటి ఆ దారం 100 meters లెంత్ కలిగి ఉండాలి కాబట్టి దీన్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేస్తుంది కనుక ఈ మోడల్లో మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న దాంట్లో ABC అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇప్పుడు ఇది మన దృష్టిలో AC అనేటువంటిది మనకి ఆ స్ట్రింగ్ అనమాట. ఇక్కడ నుంచి దారంతో కైట్ అనేది ఈ ప్లేస్ లో ఉంది అనుకుంటే మరి ఇక్కడ ఇది 100 meters అని ఇవ్వబడింది కనుక AC అనేటువంటి లెంత్ 100 meters, ఇక ఈ యాంగిల్ 60 degrees. సో ఇప్పుడు మనం హైట్ ఆఫ్ ద కైట్, ఈ హైట్ భూమి నుంచి ఎంత హైట్ లో ఉంది అనేది h meters అనుకుంటే ఇక్కడ మనకి ప్రాబ్లం ప్రకారం దీన్ని బ్రీఫ్ గా చేయాలంటే మరి h రావాలి అంటే ఇక్కడ 60కి ఆపోజిట్ సైడ్ ఉంది, మనకి హైపోటెన్యూస్ ఉంది, ఆపోజిట్ సైడ్ లో h ఉంది, హైపోటెన్యూస్ మనకు తెలుసు కనుక ఆపోజిట్ అలాగే హైపోటెన్యూస్ తో వచ్చే కాంబినేషన్ 60 కాబట్టి ఇప్పుడు యాజ్ పర్ డయాగ్రామ్ మనం చూస్తే sin 60 degrees ఈక్వల్ టు h బై 100 అని చెప్పొచ్చు. బికాస్ h ఈస్ ద ఆపోజిట్ సైడ్, 100 అనేది హైపోటెన్యూస్. బట్ యాక్చువల్లీ sin 60 వాల్యూ మనకు తెలుసు ట్రిగోనోమెట్రికల్ టేబుల్ ప్రకారం sin 60 ఈక్వల్ టు √3/2. సో ఇప్పుడు h రావాలంటే ఈ బై 100 ఇటు వస్తే ఇంటూ కనుక √3/2 ఇంటూ 100. సో ఈ 200లో 50 టైమ్స్ కాబట్టి h వాల్యూ 50 √3 meters గా మనం చెప్పొచ్చు. సో అదే ఆన్సర్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో 50 ఇంటూ √3 meters ఆర్ దీన్నే మనం డెసిమల్స్ లో సింప్లిఫై చేస్తే 50 ఇంటూ 1.732 కూడా మనం చేయొచ్చు. సో దీని ప్రకారం మరి మనం చూస్తే దీన్ని మల్టిప్లై చేసి 5 2s are 10, 5 3s are 15 plus 1 16, నెక్స్ట్ 85 plus 1 86 ఇలా వచ్చి మనకి జనరల్లీ 0 ఇక్కడ ఉండటం వల్ల ఇది 17 పాయింట్ అవుతుంది. సో ఇక్కడ 2 digits తర్వాత ఈ పాయింట్ వస్తుంది 50తో చేసినప్పుడు కనుక మొత్తం 86.6 meters అని కూడా మనం రాయొచ్చు. సో ఇది అప్రాక్సిమేట్ వాల్యూ బట్ √3లో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే 50 √3 meters ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా రాయాలనుకుంటే ఎలా రాసినా పర్వాలేదు. 86.6 meters ఇస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12. సో ద లైన్స్ L and M రిప్రజెంట్స్ అని ఇవ్వబడింది. సో ఇక్కడ ఉన్న వాటిలో ఇక చాలా ఈజీగా చెప్పేది LM అనే లైన్స్ గ్రాఫికల్ గా ఇలా చూసినప్పుడు వీటిని యామని పిలుస్తారు. మనం క్లియర్ గా ఒక చోట ఇంటర్సెక్ట్ అవడం గమనించుంటాం. సో ఇలా ఇంటర్సెక్ట్ అవుతూ ఒకే సొల్యూషన్ కలిగి ఉన్నప్పుడు వాటిని మనం కన్సిస్టెంట్ ఈక్వేషన్ అంటామని తెలిసిందే. బికాస్ డిపెండెంట్ అంటే రెండు కోయిన్సైడ్ అయిపోయి ఉండాలి, ఇన్కన్సిస్టెంట్ అంటే ప్యారలల్ ఉండాలి. బట్ ఇక్కడ ఉన్న వాటిలో కన్సిస్టెంట్ ఈక్వేషన్ అనేది మనకి సూటబుల్ ఆప్షన్ అవుతుంది. సో 12th ప్రాబ్లం కి బి కరెక్ట్ ఆప్షన్. దీంతో 1 mark ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 2 marks మోడల్స్ లోకి వెళ్తున్నాం. సో ప్రాబ్లం నెంబర్ 13.
ఇక్కడ నుంచి 2 మార్క్స్ స్టార్ట్ అయ్యాయి. ఎక్స్పాండ్ లాగ్ 343 బై 125. సో ఇది కూడా లాగరిథమ్స్ ఫార్ములాను ఉపయోగించి ఎక్స్పాండ్ చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాగ్ ఏ బై బి, మనకి ఎనీ బేస్లో లాగ్ ఏ బై బి ఉన్నప్పుడు ఇట్ కెన్ బి రిటన్ యాజ్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి అని తెలిసిందే. సో ఇక్కడ ఏ బేస్ ఉందో అన్నిటికీ కూడా అదే బేస్ వర్తిస్తుంది కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ లాగ్ 343 మైనస్ లాగ్ 125. బట్ ఇక్కడ ఎక్స్పాండ్ చేయమన్నప్పుడు వీలైనంత చిన్న పదాలుగా దీన్ని రాసుకుంటూ రాయాలి కనుక మరి 343 అన్నప్పుడు 125 అన్నప్పుడు వీటికి ఫ్యాక్టరైజేషన్ మనం గమనించవచ్చు. సో సపోజ్ 343ని మనం టేబుల్స్గా ఇలా విడగొడుతున్నట్లయితే ఓన్లీ 7 టేబులే ప్రైమ్ నెంబర్స్లో దాంట్లో క్యాన్సిల్ అవుతుంది. మరి 7 టేబుల్ ఇందులో 49 టైమ్స్, నెక్స్ట్ అగైన్ 7 టేబుల్ 7 టైమ్స్. ఇన్ ద సేమ్ వే 125 ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టరైజేషన్లో దీనికి 5 ఉంటుంది, 25 టైమ్స్, అగైన్ 5 టేబుల్ 5 టైమ్స్. సో 343 can be written as 7 cube and also 125 can be written as 5 cube. So 7 cube is 343 and 5 cube is 125. Next log 7 cube minus log 5 cube అని ఇవ్వబడింది. మరి మనకి log x to the power of n base a means n into log x base a. ఈ ఫార్ములా ప్రకారం లాగరిథం అనేది ఏదైనా ఒక ఎక్స్పోనెంట్ ఫామ్ కి ముందున్నప్పుడు ఆ ఎక్స్పోనెంట్ ఇంటూలో ముందుకు వస్తుంది కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు మనం 3 log 7 మైనస్ ఇది కూడా 3 log 5. సో ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ అవుతుంది. లేదా 3 కామన్ తీస్తే log 7 మైనస్ log 5గా దీన్ని మనం రాయొచ్చు. సో ఎక్స్పాండ్ చేయమన్నాడు కాబట్టి ఈ విధంగా రాస్తే సరిపోతుంది. సో దీనిలో వాడినటువంటి మెయిన్ లాగరిథమిక్ ఫార్ములాస్ ఈ రెండు. అలాగే ఎక్స్పోనెంట్స్గా దీన్ని మనం విడగొట్టాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 14. Find the 10th term of the AP 5, 1, minus 3, minus 7. సో ఇక్కడ ఆల్రెడీ AP అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని మనకి ఇవ్వబడింది. సో 5, 1, minus 3, minus 7. ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు 5 అండ్ కామన్ డిఫరెన్స్ కెన్ బి రిటన్ యాజ్ A2 minus A1. సో 1 minus 5. సో ఈ రెంటి మధ్య ఉన్న డిఫరెన్స్ మనం చూస్తే 1 minus 5 వాల్యూ -4. సో A అండ్ D తెలుసు కాబట్టి ఎనీ టర్మ్ మనం కనుక్కోవచ్చు. 10th టర్మ్ కనుక్కోమన్నారు. First of all, we have to write nth term of AP formula A plus n minus 1 into D. Therefore, 10th term, we have to find 10th term. So, A plus lo 5, n ante 10 into D plus lo -4. So, 5 plus 9 into -4. So, munduga ee into cheyali kabatti 9 4s are 36. So, plus into minus minus. So, it is 5 minus 36. Therefore, 10th term equal to 5 minus 36 is nothing but minus 31. So it is the problem number 14. Next problem number 15. If tan of a plus b equal to √3 and cot of a minus b equal to √3, where 0 is less than or equal to a plus b is less than or equal to 90, a is greater than b, then find a and b. ఇక్కడ కండిషన్స్ ప్రకారం a plus b టోటల్ కూడా 0 కి 90 కి మధ్యలో ఉన్న ఒక యాంగిల్ అక్యూట్ యాంగిల్ అయి ఉంటుంది. a అందులో పెద్దది b కంటే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ ని బట్టి a ఎంతో b ఎంతో మనం కనుక్కోవాలి. సపోజ్ ఇక్కడ ఇచ్చిన దాన్ని రెండు ఈక్వేషన్స్ మనం తీసుకుంటే tan ఆఫ్ a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు √3. సో వీటిని మనం కంపేర్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ tan రూపంలో ఉంది కనుక రైట్ సైడ్ కూడా tan అనేటువంటి పదం వచ్చేలా రాసుకుంటే tan యొక్క వాల్యూస్లో ఎక్కడ √3 వస్తుందో ఆల్రెడీ మనకి టేబుల్ నుంచి తెలుసు. సో tan ఆఫ్ a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు tan 60 degrees √3 అని మనకు తెలుసు. దేర్ఫోర్ ఈ రెండు వైపులా tan ని మనం కంపేర్ చేసినప్పుడు 90 degrees లోపే ఈ యాంగిల్స్ కాబట్టి ఇక్కడ రెండు వైపులా tan తీసివేసి అంటే ఇవి క్యాన్సిల్ చేసి చూపించకూడదు. బట్ మనకి tan x ఈక్వల్ టు tan y అయ్యింది అంటే x ఈక్వల్ టు y కూడా అవ్వాలి ఎప్పుడు 0 to 90 లోపు ఉన్నప్పుడు. సో a ప్లస్ b అనేటువంటి వాల్యూ 60 degrees అని మనకు ఒక ఈక్వేషన్ తెలుస్తుంది. ఇన్ ద సేమ్ వే cot a మైనస్ b ఈక్వల్ టు √3 అని ఇవ్వబడింది. మరి cot వాల్యూస్లో √3 ఎక్కడ వస్తుంది? మనకి ట్యాన్కి రివర్స్గా ఉంటాయి వాల్యూస్ కనుక ట్యాన్లో 60కి వచ్చే వాల్యూ కాట్లో 30 degreesకి వస్తుందని తెలిసింది. సో ఇట్ ఈస్ కాట్ 30 degrees. సో బోత్ సైడ్స్ కాట్ వాల్యూస్ ఈక్వల్ చేసినప్పుడు a మైనస్ b అనే ప్లేస్లో ఇక్కడ 30 degrees ఉంది. సో a మైనస్ b ఈక్వల్ టు 30 degrees. ఇట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి a b ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2ని మనం యాడ్ చేసుకున్నట్లయితే 1 + 2 చూడండి a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 60 degrees, a మైనస్ b ఇజ్ ఈక్వల్ టు 30 degrees. ఈ టూ ఈక్వేషన్స్ మనం ఎడిషన్ చేస్తే 2a ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ b మైనస్ b క్యాన్సిల్. సో 2a ఈక్వల్ టు 90 degrees. దేర్ఫోర్ a ఇజ్ ఈక్వల్ టు
90/2, so it is 45 degrees. సో 45 degrees ని మనం ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 a ప్లస్ బి 60 కాబట్టి a ప్లస్ లో మనం 45 సబ్స్టిట్యూట్ చేస్తే 45 ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 60 degrees. దేర్ ఫోర్ బి ఇజ్ ఈక్వల్ టు మరి 45 రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే మైనస్ అవ్వాలి కనుక 60 degrees minus 45, so it is 15 degrees. Therefore finally we have to confirm a is equal to 45 degrees and b is equal to 15 degrees. Find a and b అన్నాడు కాబట్టి దీంతో మనం ప్రాబ్లం కంప్లీట్ చేస్తాం. ఇక నెక్స్ట్ ప్రాబ్లం 16. So problem number 16, ABC is an isosceles triangle, right angled at C, then show that AB square equal to 2 into AC square. సో దీనికి కూడా ఒక ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఒక డయాగ్రామ్ ఈ విధంగా తీసుకుంటే ఇందులో రైట్ యాంగిల్ దట్ సి అని ఉంది. సో కంపల్సరీ ఈ పొజిషన్ సి అవుతుంది. మరి నెక్స్ట్ మిగిలిన రెండు కూడా ఏ అండ్ బి అని పెట్టుకోవాలి కనుక ఇది ఏ ఇది బి. సో ఇప్పుడు దీనిలో మనకి ఎప్పుడైతే ఐసోసెలెన్స్ ఇవ్వబడిందో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ ఇస్ ద లార్జెస్ట్ సైడ్. సో మిగిలిన టూ సైడ్స్ కూడా ఈక్వల్ అని అర్థం. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి it is given that angle C is equal to 90 degrees and also AC is equal to BC because it is given that it is an isosceles triangle. Isosceles means any two sides equal, but ఈ two sides hypotenuse కాని two sides అయి ఉండాలి కాబట్టి ఈ రెండు సమానం మనం తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బై పైథాగరస్ థియరం, ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థియరం అప్లై అవుతుంది కనుక we have learned from the Pythagoras theorem the square of hypotenuse is equal to the sum of the squares of the other two sides అనేటువంటి రూల్ ప్రకారం ఏబి స్క్వేర్ వాల్యూ ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కి ఈక్వల్ అయి ఉండాలి. బట్ ఏసీ ఈక్వల్ టు బీసీ, సో మనకి ఏసీ అన్న బీసీ అన్న ఒకటే కాబట్టి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం మొత్తాన్ని దాన్ని ఏసీలోకి మార్చుకుంటే బీసీ కూడా ఏసీ అనేటువంటి పదంగా రాయొచ్చు. సిన్స్ బీసీ ఇజ్ ఈక్వల్ టు ఏసీ. సో ఇక్కడ చూడండి ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ లో బీసీ బదులు కూడా ఏసీ అనే టర్మ్ రాసాం. సో ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ 2ac స్క్వేర్. దేర్ఫోర్ ఏబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2ac స్క్వేర్ అని మనం రాయొచ్చు. దీంతో మనం ఈ 16th ప్రాబ్లం కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 17, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ సెక్టర్ హూజ్ రేడియస్ ఇస్ 10 centimeters and which make right angle at the center. Take pi is equal to 3.14. సో ఇక్కడ ఒక సెక్టర్ ఏరియా తీసుకోవాలి, అది కూడా 90 degrees సెంటర్ వద్ద, అంటే ఇట్ ఈస్ ఎ క్వాడ్రంట్ అని మనం చెప్పొచ్చు. సో ఒక డయాగ్రామ్ ద్వారా చూసుకుంటే సెక్టర్ మీన్స్ మనకి ఈ విధంగా ఒక క్వాడ్రంట్ ఫామ్ అయినప్పుడే అది సెక్టర్ అవుతుంది. క్వాడ్రంట్ అని ఎలా చెప్పగలం, ఇక్కడ మనకున్న యాంగిల్ 90 degrees అని కాబట్టి. సో ఇందులో మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ మనం అడిగింది ఏరియా ఆఫ్ సెక్టర్. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా మనకు తెలుసు, x/360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ సెక్టర్ నే x అంటాం, x ఈక్వల్ టు 90 degrees రాసుకోవచ్చు. అలాగే రేడియస్ ఈక్వల్ టు 10 centimeters అని ఆల్రెడీ గివెన్. సో ఇక్కడ సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ రేడియస్ మనకి 10 centimeters అవుతుంది. సో ఇక్కడ x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ప్రకారం x మీన్స్ 90, సో 90/360 ఇంటూ పై 3.14 ని ప్రాబ్లంలో ఇవ్వబడింది కనుక 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్, ఆర్ మీన్స్ 10, సో ఇట్ ఈస్ 10 స్క్వేర్. సో 90/360 936 లో 4 times, సో మీకు 1/4 ఇంటూ 3.14 ఇంటూ 10 స్క్వేర్ మీన్స్ 100. యాక్చువల్లీ ఈ 100ని 400లో క్యాన్సిల్ చేయొచ్చు, లేదా 100తో మల్టిప్లై చేస్తే ఈ డెసిమల్ క్యాన్సిల్ అవుతుంది కనుక 2 digits ముందుకు వెళ్తుంది కాబట్టి టోటల్లీ న్యూమరేటర్ 314/4. ఇది మనం క్యాన్సిల్ చేసిన 2 టేబుల్ మొత్తం 157 వస్తుంది. సో డివైడ్ చేస్తే ఫైనల్గా 78.5 centimeters స్క్వేర్ గా దీన్ని మనం చెప్పొచ్చు. ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ లో దీని యూనిట్స్ రాయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ద ప్రాబ్లం నెంబర్ 17. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 18, ఇన్సర్ట్ ద కరెక్ట్ సింబల్స్ అమాంగ్ బిలాంగ్స్ టు, సబ్సెట్ అండ్ నాట్ సబ్సెట్. సో ఇక్కడ బిలాంగ్స్ టు తో పాటు డస్ నాట్ బిలాంగ్స్ టు కూడా ఇవ్వబడింది. మనకి మిస్టేక్లు ఇక్కడ పడలేదు చూడండి, డస్ నాట్ బిలాంగ్స్ టు, అలాగే నాట్ సబ్సెట్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఇన్ ద గివెన్ బ్లాంక్స్. ఇఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5, ఏలో ఉన్న ఎలిమెంట్స్ చూసి ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ బ్లాంక్స్ ఫిల్ చేయాలి. చాలా ఈజీగా చేయగలిగే కాబట్టి చూడండి, 3a మధ్యలో బ్లాంక్ ఉంది, 3 ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ, సో 3 బిలాంగ్స్ టు ఏ అంటాం. సో ఇక్కడ రాయాల్సింది బిలాంగ్స్ టు ఏ. నెక్స్ట్ 7a రిలేషన్ చూస్తే 7 అసలు ఏలో లేదు, 7 ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ, సో 7a కి చెందదు, ఎలిమెంట్ కాదు అని చెప్పడానికి
డస్ నాట్ బిలాంగ్ టు వాడతాం. ఇక నెక్స్ట్ సెట్ ఆఫ్ 3 4 5 సెట్ ఆఫ్ 1 2 3 4 5. సో మీరు అబ్జర్వ్ చేస్తే సెట్ కి మధ్య బిలాంగ్స్ టు కాకుండా మనం సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్ వాడాల్సి ఉంటుంది. అంటే ఇందులో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ కూడా రైట్ సైడ్ ఉన్న సెట్ లో కూడా ఉంది కాబట్టి 3 4 5 అనే సెట్ ఇందులో ఒక పార్ట్ గా ఉంది కనుక సెట్ ఆఫ్ 3 4 5 ఇస్ ఏ సబ్సెట్ ఆఫ్ 1 2 3 4 5 అంటాం. ఇక సెట్ ఆఫ్ 1 3 5 2 4 ఇట్ ఈస్ సెట్ ఆఫ్ 1 2 3 4 5. ఇక్కడ మనం గమనిస్తే ఎలిమెంట్స్ ఆర్డర్ మారింది తప్ప ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ రైట్ ఉన్నాయి. ఇంతకు ముందు అయితే దీనిలో ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ లేవు కాబట్టి ఓన్లీ ఇక్కడ సబ్సెట్ రాస్తాం. బట్ ఇక్కడ బోత్ సైడ్స్ కూడా ఒకదానికి కూడా సబ్సెట్స్ అవుతున్నాయి కాబట్టి ఇఫ్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అండ్ బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ దెన్ ఏ ఇస్ ఈక్వల్ టు బి అనే రూల్ ప్రకారం ఇక్కడ మనం ఈక్వాలిటీ సింబల్ ని రాయొచ్చు. సో ఇట్ ఈస్ ద 18th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 19. Form a pair of linear equations for the given data. 5 pencils and 7 pens together cost 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. So, cost of each pencil and each pen is not given. So, to form a pair of linear equations, we have to find x and y. So, let the cost of pencil or cost of each pencil. సో ఒక్కొక్క పెన్సిల్ యొక్క కాస్ట్ ఎంత, అలాగే పెన్ కాస్ట్ మనకి ఇవ్వబడలేదు కనుక పెన్సిల్ యొక్క కాస్ట్ని ఎక్స్ రూపీస్ అని, ఇన్ ద సేమ్ వే కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ యొక్క కాస్ట్ని వై రూపీస్ అని మనం అనుకుంటే చూడండి, ఒక్కొక్క పెన్సిల్ ఎక్స్ రూపీస్ ఉన్నప్పుడు 5 పెన్సిల్స్ ఎంత అవుతాయి, 5x కాస్ట్ అవుతాయి. అలాగే మనకి 7 పెన్స్, ఒక్కొక్క పెన్ వై రూపీస్ అనుకుంటే 7 పెన్స్ ఎంత అవుతాయి, 7y కాస్ట్ అవుతాయి. సో మనకి ఇచ్చినటువంటి ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి అదే విషయం ఇక్కడ రాసుకుంటే 5 పెన్సిల్స్ ప్లస్ అండ్ 7 పెన్స్, 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ అంటే ఈ రెండు కలిపి అయినటువంటి కాస్ట్ అంతా 50 రూపీస్. సో దీనికి వచ్చే ఫస్ట్ ఈక్వేషన్ మీకు 5 పెన్సిల్స్ మీన్స్ 5x రూపీస్ ప్లస్ 7 పెన్ మీన్స్ 7y రూపీస్, టోటల్ కాస్ట్ 50 రూపీస్. సో 5x ప్లస్ 7y is equal to 50. It is the first linear equation. Next, 7 pencils and 5 pens together cost 46 rupees అని ఇవ్వబడింది. సో సేమ్ మనం అది రాసుకుంటే 7 pencils ప్లస్ 5 pens టుగెదర్ అంటే ఈ రెండు కలిసి వచ్చేటువంటి కాస్ట్ ఎంత అంటే 46 రూపీస్. సో 7 pencils therefore 7x plus 5 pens so 5y is equal to 46. It is the second equation. సో దీన్ని సాల్వ్ చేయమంటే ఎలిమినేషన్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చేస్తాం. బట్ ఇక్కడ ఓన్లీ ఫార్మ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నాడు కాబట్టి ఈ రెండు రాస్తే మనకి ప్రాబ్లం ఈ 2 మార్క్స్ కి కంప్లీట్ చేసినట్లే. ఇక నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 20. డ్రా ద డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ x meter high pole is y meter in the morning 7 o'clock and the angle of elevation of the sun rays with the ground is theta. సో దీనికి కేవలం డయాగ్రామ్ గీయమని అంటాం జరిగింది ఈ సిచ్యువేషన్ కి. మరి మనకి ఒక పోల్ x meters హై ఉండి దాని యొక్క షాడో అనేది ఉదయం 7 గంటల టైంలో మరి సన్ రేస్ గ్రౌండ్ తో థీటా యాంగిల్ చేస్తున్నప్పుడు మరి దాని షాడో y meters వచ్చింది అన్నాడు. కాబట్టి టోటల్లీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కనుక ఎటువంటి వాటికి ఈ విధంగా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీటికి ఎనీ నేమ్స్ మనం ఇద్దాం ఏబిసి. సో ఇక్కడ మనకి ఈ సన్ నుంచి వచ్చేటువంటి రే ఏదైతే ఉందో అది గ్రౌండ్ తో థీటా అనేటువంటి యాంగిల్ చేస్తుంది. మరి ఇక్కడ అది పోలు దాని యొక్క షాడో ఈ విధంగా పడుతుందని మనకు తెలిసిందే. సో లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ x meter హై పోల్ అన్నాడు కనుక ఏబి ఇది పోల్ కాబట్టి ఏబి హైట్ ఈజ్ x meters అండ్ షాడో y meters. సో బీసీ వాల్యూ మనకి y meters. ఇక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ థీటా. సో అవే విషయాలు మనం ఇక్కడ రాసుకుంటాం. సో హైట్ ఆఫ్ ద పోల్ ఏబి ఈక్వల్ టు x meters, లెంత్ ఆఫ్ ఇట్స్ షాడో బీసీ ఈక్వల్ టు y meters, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ బీసీ ఈక్వల్ టు థీటా. సో ఇవి మనం రాసుకుంటే సరిపోతుంది. ఓన్లీ డయాగ్రామ్ కాబట్టి ఈ 2 మార్క్స్ కి ఈ పార్ట్ మనకి చాలు. నెక్స్ట్ ఇక 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. 21. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ ద జీరోస్ 1/4, -1. సో జీరో వాల్యూస్ ఆర్ గివెన్. సో జీరో వాల్యూస్ కెన్ యూజువల్లీ బి డినోటెడ్ బై ఆల్ఫా అండ్ బీటా. సో ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 1/4, బీటా ఇస్ ఈక్వల్ టు -1. ఇవి మనం జీరోస్ అంటాం. సో జీరోస్ ఆఫ్ ఏ పొలినామియల్ మనకి ఇచ్చినప్పుడు మరి ఆ క్వాడ్రాటిక్ పొలినామియల్ మనం కనుక్కోవాలంటే వీటి యొక్క సమ్ అండ్ ప్రోడక్ట్ ముందే చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ సో ఆల్ఫా ప్లస్ బీటా మనం చేద్దాం.
So alpha plus beta means 1 by 4 minus 1. So it is 1 minus 4 by 4. So equal to minus 3 by 4. And the product of the zeros alpha into beta equal to 1 by 4 into minus 1. So it equal to minus 1 by 4. So quadratic polynomial మనం కనుక్కోవాలి కనుక సో ఏ క్వాడ్రటిక్ polynomial అంటే జీరో వాల్యూస్ కలిగి ఉన్నటువంటి క్వాడ్రటిక్ polynomial ఒకటే కాకుండా అనేక ఉంటాయి అదే జీరో వాల్యూస్ తో బట్ అందులో మనం ప్రైమరీగా ఉండేది మనం రాసుకుంటే హ్యావింగ్ జీరోస్ ఆల్ఫా కామా బీటా ఈజ్ అంటే ఆల్ఫా బీటాలు జీరో వాల్యూస్ గా తీసుకున్నటువంటి క్వాడ్రటిక్ polynomial ఏ రూపంలో ఉండాలి మనకు ఖచ్చితంగా అంటే ఒక ఫార్ములాగా మనం మెన్షన్ చేసేటప్పుడు సమ్ k ఇంటూ అనేది రాసుకుంటాం బికాస్ ఒకదాని జీరో వాల్యూస్ మనకు తెలిస్తే దాన్ని k తో మల్టిప్లై చేస్తే కూడా సేమ్ జీరో వాల్యూస్ ఉంటాయి k ఒక కాన్స్టెంట్ సో k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అని మనకు తెలిసిందే వేర్ k బిలాంగ్స్ టు r సో ఇన్ ద సేమ్ వే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ లో మైనస్ 3/4 రాయాల్సి ఉంది సో మైనస్ ఆఫ్ మైనస్ 3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ లో మైనస్ 1/4 ఇక్కడ వస్తుంది ఇందులో k అనేది ఎనీ కాన్స్టెంట్ అన్నమాట సో ఇక్కడ k బిలాంగ్స్ టు r సో ఇక్కడ k ఇంటూ మీకు బైలో మొత్తానికి 4 అనేది ఎల్సిఎం గా తీసుకున్నప్పుడు 4 తో దీన్ని మల్టిప్లై చేస్తే సో ఒకే ఫ్రాక్షన్ గా రాసడం వల్ల 4x స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3x మైనస్ 1/4 వేర్ k బిలాంగ్స్ టు r సో ఈ k by 4 ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ కాబట్టి 4x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 అనేది మెయిన్ క్వాడ్రటిక్ polynomial అవుతుంది ఇంటూ ఎనీ కాన్స్టెంట్ మనం రాసుకున్న సేమ్ జీరోస్ మనకు ఉంటాయి సో ఇప్పుడు ఇందులో k వాల్యూ 4 గా తీసుకుంటే ఇది క్యాన్సిల్ అయ్యి మెయిన్ క్వాడ్రటిక్ polynomial ఇది కూడా మనం రాయొచ్చు సపోజ్ అది కూడా ఇది తీసుకుంటే ఇఫ్ k is equal to 4 ఒక కండిషన్ మనం రాయాలంటే దెన్ ద క్వాడ్రటిక్ polynomial ఈజ్ ఇందులో ఉన్నటువంటి క్వాడ్రటిక్ polynomial ఒక్కటే మనం స్పెసిఫిక్ గా చూపించాలి అంటే వాటిలో ఒకటి k వాల్యూ 4 అయినప్పుడు మనకి k వాల్యూ బదులు ఎనీ నెంబర్ మనం తీసుకోవచ్చు కనుక k వాల్యూ 4 ఉన్నప్పుడు ఈ 4 క్యాన్సిల్ అయ్యి ఓన్లీ క్వాడ్రటిక్ polynomial గా ప్రధానమైన మనకు మిగిలేది 4x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 సో ఇంటూ ఎనీ కాన్స్టెంట్ మనం వేసుకున్నా కూడా దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ ప్రాబ్లం 22 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద పాయింట్స్ a b c ఆర్ కొలినియర్ సో కొలినియర్ మీన్స్ దే షుడ్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ అంటే ఒకే లైన్ మీద ఉన్న 3 పాయింట్స్ లో ఒకటి మిస్ చేసి కొలినియర్ ప్రూవ్ చేయమన్నప్పుడు మరి సేమ్ లైన్ మీద ఎప్పుడైనా 3 పాయింట్స్ ఉంటే వాటి ట్రయాంగిల్ యొక్క ఏరియా 0 అవుతుంది అనే కాన్సెప్ట్ ఇక్కడ వాడితే డైరెక్ట్ గా వస్తుంది సో ఇక్కడ మనకి ABC మనం ఇచ్చినవి తీసుకుంటే A is equal to 1 2 B is equal to -1 comma K C is equal to -3 comma -4 so we can compare these 3 points with x1 y1 x2 y2 x3 y3 because మనకి ట్రయాంగిల్ ఏరియా ఫార్ములాలో ఈ కాన్సెప్ట్ ఉపయోగిస్తాం కనుక సో మనకి ఇచ్చిన దాని ప్రకారం ఈ మూడు కోలినియర్ అని ఇవ్వబడింది సో ఇఫ్ ఏ బి సి ఆర్ కోలినియర్ అంటే ఇది సేమ్ స్ట్రైట్ లైన్ మీద ఉంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అప్పుడు అసలు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కనుక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి షుడ్ బి 0 సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఫార్ములా మనం వీటిలో కోఆర్డినేట్ జామెట్రీలో నేర్చుకున్న దాని ప్రకారం హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 షుడ్ బి ఈక్వల్ టు 0 సో దాని ప్రకారం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా మనం రాసుకుంటే x1 ప్లస్ లో 1 సో 1 ఇంటూ y2 మైనస్ y3 సో k మైనస్ ఆఫ్ మైనస్ 4 సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ k ప్లస్ 4 ప్లస్ x2 వాల్యూ minus 1 so minus 1 into y3 minus y1 minus 4 minus 2 so minus 4 minus 2 రాసాం plus x3 means మీకు minus 3 y1 minus y2 so 2 minus k అనేటువంటి టర్మ్ ఇక్కడ వచ్చింది 2 minus k should be equal to 0 so 1/2 అన్నప్పుడు ఈ by 2 ఇటువైపు ఇంటూ లోకి వెళ్ళినా 0 అయిపోతుంది కనుక ఓన్లీ మాడ్యులస్ లో ఉన్నటువంటి వాల్యూ రాస్తున్నాం సో 1 into k plus 4 can be written as k plus 4 ఇక్కడ మీకు బ్రాకెట్ లో -6 వచ్చింది చూడండి -6 ఇంటూ -1 +6 అవుతుంది కనుక +6 ఇక లాస్ట్ నా -3 ఇంటూ 2 -6 -3 ఇంటూ -k +3k షుడ్ బి ఈక్వల్ టు 0 సో k + 3k మీన్స్ 4k ఇక్కడ +6 -6 క్యాన్సిల్ సో 4k + 4 అండర్ మాడ్యులస్ ఈక్వల్ టు 0 ఒక మాడ్యులస్ వాల్యూ 0 అయింది అంటే ఇక లోపల ఏ ప్లస్ ఆర్ మైనస్ సంబంధం లేదు కాబట్టి లోపల వాల్యూ అంతా కూడా 0కి సమానం అని అర్థం సో
మాడ్యులస్ తీసివేసినప్పటికీ మనం 4k plus 4 equal to 0. So 4k is equal to minus 4. Therefore k is equal to minus 4 by 4. So it should be equal to minus 1. So find the value of k కాబట్టి ఇక్కడ ప్రాబ్లంలో k minus 1 గా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఇది ఈ ఏరియా 0 చేయడానికి కారణం ఇవి కొలీనియర్ అవ్వాలంటే k ప్లస్ లో -1 ఉండాలి అని మనం చెప్తున్నట్టు. నెక్స్ట్ ప్రాబ్లం. Problem number 23. Navneet takes out all the hearts from the cards. So what is the probability of picking out a face card, picking out a diamond, picking out a queen of hearts, picking out a card that is not a heart? So దీనికి మనకి ప్లే కార్డ్స్ కి సంబంధించింది కాబట్టి ముందు టోటల్ గా ప్లే కార్డ్స్ 52 ఉంటాయి. ఇక్కడ ఆల్ ద హార్ట్స్ ఫ్రమ్ ద కార్డ్స్ అంటే హార్ట్స్ అనేటువంటి సింబల్ అన్నిటినీ కూడా తీసివేయడం జరిగింది. హార్ట్స్ అనే సింబల్స్ 13 ఉంటాయి. సో 52లో 13 పోగా మిగిలినవి 13 అయినా మనకు ఉంటాయి. సో ఆ విషయం ముందు మనం మెన్షన్ చేసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఆఫ్టర్ రిమూవింగ్ ఆల్ ద హార్ట్స్, మొత్తం హార్ట్స్ అన్ని రిమూవ్ చేశాక మనకి మిగిలేటువంటి కార్డ్స్ ఎన్ని, మనకి టోటల్ కార్డ్స్ ఎప్పుడు కూడా ఎన్ని అనుకున్నాం 52, హార్ట్స్ రిమూవ్ చేసామంటే 13 తీసివేసాం. సో రిమైనింగ్ ఇప్పుడు అక్కడ నవనీత్ తీసుకున్నటువంటి కార్డ్స్ ఏమవుతాయి 39 మాత్రమే అవుతాయి. బికాస్ ఈ టేక్స్ అవుట్ అన్నాడు కాబట్టి అవి తీసివేయగా మిగిలిన డెక్ ఆఫ్ కార్డ్స్ లో మనకి 39 మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం చేయాలి. పికింగ్ అవుట్ ఏ ఫేస్ కార్డ్ అనేది ఫస్ట్ మనం అడగడం జరిగింది. సో ఫస్ట్ రామన్ నెంబర్లో ఫేస్ కార్డ్ గురించి రాయాలంటే ఫస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి. ఫేస్ కార్డ్స్ మీన్స్ మనకు తెలుసు JQK అనే 3 కార్డ్స్ ని ఫేస్ కార్డ్స్ అంటాం. ఎవ్రీ సింబల్లో 3 ఫేస్ కార్డ్స్ చొప్పున ఇక్కడ మనకి ఒక హార్ట్స్ అనే సింబల్ లేదు కనుక మిగిలిన 3 సింబల్స్ లో అంటే మనకి డైమండ్స్ లోను, క్లబ్స్ లోను, అలాగే స్పేడ్ లోను 3 ఫేస్ కార్డ్స్ చొప్పున 3 3s are 9 ఉంటాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్. సో మన ప్రాబబిలిటీ ఫార్ములా ప్రకారం నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ద ఈ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ప్రకారం మనకి ఛాన్సెస్ 9 ఉన్నాయి ఫేస్ కార్డ్స్ కి, బట్ టోటల్ 39. సో మీకు 3 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 3 9s are 3 3s are 9, 13 3s are 39. సో ఇట్ ఈక్వల్ టు 3/30. సో రోమన్ నెంబర్ 2 మనం చూస్తే పికింగ్ అవుట్ ఏ క్వీన్ ఆఫ్ హార్ట్స్ అని ఒకటి జరిగింది. సో ముందుగా మనకి నెంబర్ ఆఫ్ క్వీన్ ఆఫ్ హార్ట్, మనకి హార్ట్స్ అనేటువంటి సింబల్లో మనకి క్వీన్ ఆఫ్ హార్ట్స్ ఎన్ని ఉంటాయి. సో సెకండ్ది వాస్తవానికి క్వీన్ ఆఫ్ డైమండ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ నెంబర్ 2 చేస్తున్నాం, పికింగ్ అవుట్ ఏ డైమండ్. సారీ, సో రోమన్ నెంబర్ 2లో అడిగింది మనకి పికింగ్ అవుట్ ఏ డైమండ్ కనుక నెంబర్ ఆఫ్ డైమండ్ కార్డ్స్ ఎన్నో ముందుగా రాసుకుంటున్నాం. డైమండ్ సింబల్ టోటల్లీ మనకి 13 ఉంటాయి. బికాస్ ఇక్కడ హార్ట్స్ తీసివేసినప్పటికీ రిమైనింగ్ డైమండ్స్ 13. సో ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ అవుట్ ఏ డైమండ్ నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ ప్రకారం 13 కార్డ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి, టోటల్ 39. సో మీకు 13 టేబుల్ 39లో 3 టైమ్స్ కనుక ఇట్ ఈస్ 1/3. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 పికింగ్ అవుట్ ఏ క్వీన్ ఆఫ్ హార్ట్స్ అనడం జరిగింది. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ హార్ట్స్ అన్నప్పుడు ఇక్కడ ముందే టేక్స్ అవుట్ ఆల్ ద హార్ట్స్. కార్డ్స్లో అసలు హార్ట్ అనే సింబల్ లేదు కనుక మనం లెక్క ప్రకారం ఏమి రాయొచ్చు, ఇక్కడ ముందే దెర్ ఈజ్ నో క్వీన్ ఆఫ్ హార్ట్. మనకి ఇక్కడ అసలు ఆ కార్డ్లో క్వీన్ ఆఫ్ హార్ట్స్ అనేది లేదు. ఇన్ ద ప్యాక్ మనం తీసుకున్నటువంటి ఆ ప్యాక్లో క్వీన్ ఆఫ్ హార్ట్స్ లేదు కనుక సో ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ అవుట్ అంటే దీన్ని కనుక ఎంచుకునేటువంటి ప్రాబబిలిటీ ఏ క్వీన్ ఆఫ్ హార్ట్స్, హార్ట్స్ అనే సింబలే లేనప్పుడు దాంట్లోంచి హార్ట్స్ కార్డ్ తీయడం ఒక ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి ఈ ప్రాబబిలిటీ డైరెక్ట్గా మనం 0 అని రాయొచ్చు. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫైనల్ది మనం చూస్తే పికింగ్ అవుట్ ఏ కార్డ్ దట్ ఈస్ నాట్ ఏ హార్ట్ అని ఉంది. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ అవుట్ ఏ కార్డ్ దట్ ఈజ్ నాట్ ఏ హార్ట్ అంటే ఈసారి తీసేటువంటి కార్డు హార్ట్ కాకపోవడానికి ప్రాబిలిటీ అడగడం జరిగింది కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఎ షూర్ ఈవెంట్ బికాస్ ఆల్ ద అవైలబుల్ కార్డ్స్ ఆర్ నాట్ ద హార్ట్స్. హార్ట్స్ కానివే అక్కడ 39 ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ ప్రకారం చూసినా ఇది షూర్ ఈవెంట్ అవుతుంది కనుక రెండు కూడా సేమ్ అవుతాయి. మొత్తం హార్ట్స్ కానివి 39 ఉన్నాయి, టోటల్గా ఉన్న కార్డ్స్ అవే కాబట్టి దీని ప్రాబిలిటీ 1 అవుతుంది. సో ఇందులో ఉన్న 4 క్వశ్చన్స్ కి ఇది మనకి సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం 24. For what positive value of p the following pair of linear equations have infinitely many solutions. సో ఇక్కడ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది, వీటికి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటాయి. సో ఇక్కడ మనం ఒకసారి ఆ ఈక్వేషన్స్ వరుసగా రాసుకుంటే px plus 3y minus of p minus 3 equal to 0. నెక్స్ట్ 12x plus py minus p equal to 0. మనం వీటిని జనరల్లీ
మనం a1x ప్లస్ b1y ప్లస్ c1 అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 వీటితో కంపేర్ చేస్తాం కాబట్టి రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ a1 బదులు p ఉంది x కోఎఫిషియంట్, a2 అంటే 3 సారీ ఇక్కడ a1 తర్వాత b1 is equal to 3, నెక్స్ట్ c1 is equal to minus of p minus 3. ఇన్ ద సేమ్ వే ఇక్కడ a2 అంటే 12, b2 అంటే ఇక్కడ y కోఎఫిషియంట్ p అండ్ c2 ఈ కాన్స్టెంట్ మైనస్ p. సో ఇప్పుడు మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని ఉంది. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉండాలంటే ఉన్న కండిషన్ ఏంటో ఇప్పుడు మనం రాద్దాం. ఇఫ్ దీస్ పెయిర్ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్, ఎప్పుడు మనకి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి? దే ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అయినప్పుడు. సో కోఇన్సిడెంట్ లైన్స్ అయ్యాయి అంటే మనకు ఉండాల్సిన కండిషన్స్ ఏంటి? a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. సో మనకి ఎవ్రీ టర్మ్ యొక్క కోఎఫిషియన్స్ రేషియో ఒకే విధంగా ఉండాలి. సో దాని ప్రకారం ఇక్కడ ఆ కండిషన్ అప్లై చేస్తే a1/a2 అంటే ఇక్కడ చూడండి p/12 అని వస్తుంది. సో p/12 ఈక్వల్ టు 3/p ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p మైనస్ 3/-p. ఇక్కడ మైనస్ బై మైనస్ క్యాన్సిల్ చేస్తే p మైనస్ p/pకి ఈక్వల్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ మూడు ఈక్వాలిటీస్లో ఏ రెండు తీసుకున్నా మనకి వాల్యూ కనుక్కోవచ్చు. సపోజ్ ఫస్ట్ రెండింటిని మనం తీసుకున్నట్లయితే ఈ ఈక్వాలిటీలోంచి క్రాస్ మల్టిప్లై చేస్తే p ఇంటూ p ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ 12. సో p స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 36, therefore p is equal to square root of 36. మరి మనకి ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకోమంటం జరిగింది కనుక రూట్ ఆఫ్ 36లో మనం ఓన్లీ 6 అనేటువంటి ఆన్సర్ తీసుకుంటాం. ఈ 6 అనేది p వాల్యూగా మనం చెప్పొచ్చు. ఈ 6ని ఈ రెండు ఈక్వాలిటీస్తో పాటు వీటిలో కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 6 రాసుకున్నా కూడా 6 మైనస్ 3/p వస్తుంది కనుక దీన్ని వెరిఫికేషన్ చేయడానికి వీలుగా నెక్స్ట్ 2 కండిషన్స్ తీసుకుంటే ఇక్కడ మనకి 3/p is equal to p minus 3/p అని ఉన్న దాని ప్రకారం మనం చూసినా ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ ఇఫ్ p is equal to 6 దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే 3/6 is equal to 6 minus 3/6. సో చూడండి రెండు వైపులా సేమ్ వచ్చింది కాబట్టి హెన్స్ p is equal to 6 అని మనం రాయొచ్చు. అంటే మనం ఈ రెండింటి నుంచి కనుక్కున్న p వాల్యూని ఈ రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా సేమ్ వచ్చింది. చూడండి p ప్లస్లో 6 రాసుకుంటే లెఫ్ట్ సైడ్ 3/6 వచ్చింది, రైట్ సైడ్ కూడా 6 మైనస్ 3/6 అంటే ఇది కూడా 3/6 వచ్చింది. కాబట్టి ఈ మొత్తం ఈక్వాలిటీస్ కరెక్ట్ అవుతాయి. ఈ రెండు ఈక్వల్, ఇది దీనికి కూడా ఈక్వల్ అయినప్పుడు ఈ మూడు కూడా ఒకదానికొకటి ఈక్వల్ అవుతాయి కనుక p వాల్యూ 6గా తీసుకుంటే పాజిటివ్ వాల్యూ, మరి ఈ కండిషన్ మొత్తం కూడా సాటిస్ఫై అయినట్లే. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 25. ABC is a triangle right angled at C. Let BC equal to A, CA equal to B, and AB equal to small c, and P be the length of perpendicular from C on AB. Prove that PC equal to AB. సో టోటల్గా ఇక్కడ డయాగ్రామ్ ద్వారా చేయాలి కాబట్టి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ at C మనం తీసుకోవాలి. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇందులో C అనేది రైట్ యాంగిల్ కాబట్టి కంపల్సరీ ఈ ప్లేస్లో C ఉండాలి. మిగిలిన 2 ప్లేసెస్లో మనం A, B అని క్యాన్సిల్ పెట్టుకోవచ్చు. ఇక ఈ BC, CA, ABలకి స్మాల్ లెటర్స్ మనం పెట్టడంతో పాటు లెంత్ ఆఫ్ పెర్పెండిక్యులర్ ఫ్రమ్ C ఆన్ AB అనే దాన్ని P అని ఇచ్చాడు. అంటే ఈ C నుంచి AB పైకి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి. సో ఈ విధంగా డ్రా చేస్తే దాని వాల్యూ మనకి దాని లెంత్ Pగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ BC ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a, అంటే B నుంచి C వరకు ఉన్నటువంటి ఈ సైడ్ స్మాల్ a, అలాగే CA ఈజ్ ఈక్వల్ టు స్మాల్ b, AB ఈజ్ ఈక్వల్ టు స్మాల్ c అని మనకి ఇవ్వడం జరిగింది. సపోజ్ ఇక్కడ దీన్ని D అనుకుందాం, ఈ CD అనేది పెర్పెండిక్యులర్. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏమిటి? PC ఈక్వల్ టు AB. ఈ నాలుగిటి మధ్య ఉన్న ఒక రిలేషన్ని మనం ప్రూవ్ చేయాల్సి ఉంది. సో ముందుగా ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్స్ మనం రాసుకుంటే ఇన్ ట్రయాంగిల్ ABC కు యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అదేవిధంగా మీకు AB ఈజ్ ఈక్వల్ టు స్మాల్ c, BC ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a, CA ఈజ్ ఈక్వల్ టు స్మాల్ b. బికాజ్ మనకి లెంత్స్ స్మాల్ లెటర్స్తో సూచించబడ్డాయి. ఇక CD అంటే ఇది పెర్పెండిక్యులర్గా ఉంది. CD ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ పెర్పెండిక్యులర్ టు AB. మొత్తం AB అనేటువంటి సైడ్ మీద గీచినటువంటి పెర్పెండిక్యులర్ P. ఇక్కడ AB అనేటువంటి టర్మ్ బదులు అక్కడ మీకు మిస్టేక్ ఇవ్వబడింది క్వశ్చన్లో, దాన్ని ఇక్కడ సరి చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయాలంటే రెండు రకాల మెథడ్స్లో సిమిలర్ ట్రయాంగిల్స్ ద్వారా ప్రూవ్ చేయొచ్చు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కాన్సెప్ట్తో కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. సపోజ్ ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్, మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఫార్ములా ప్రకారం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్గా తీసుకుంటామని తెలిసింది. ఎనీ ట్రయాంగిల్ ఏరియాకి ఈ ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. అయితే బేస్గా సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి హైట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు సేమ్ వేలో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇదే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC మనం తీసుకున్నప్పుడు
హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ హైట్ విషయంలో ఇప్పుడు మనకి సిడి పెర్పెండిక్యులర్గా ఏబీకి ఉంది కనుక ఏబీ మొత్తాన్ని కనుక బేస్ అనుకుంటే ఏబీ అనే సైడ్ని బేస్గా తీసుకుంటే సిడి హైట్ అవుతుంది. అంటే హాఫ్ ఇంటూ ఏబీ ప్లేస్లో మనం సి రాసుకోవచ్చు, సిడి ప్లేస్లో పి రాయొచ్చు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ షుడ్ బి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సి ఇంటూ పి అని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇదే ఏరియాని మరొక బేస్గా మనం కన్వర్ట్ చేసుకుంటే అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీని ఏబీ బేస్గా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏసీ ఆర్ బీసీ బేస్గా తీసుకుంటే సపోజ్ మనం ఇక్కడ ఏసీని లేదా బీసీని బేస్గా తీసుకున్నప్పుడు ఇది ఏసీ అని తీసుకుంటే ఏసీకి బేస్ అనుకున్నప్పుడు హైట్ ఏదవుతుంది బీసీ అవుతుంది. బికాజ్ ఇక్కడ సి 90 డిగ్రీస్ కనుక ఈ రెండు సైడ్స్లో ఒకటి బేస్ అయితే ఇంకోటి హైట్గా మనం తీసుకోవచ్చు. సో ఏసీ బేస్ అయినప్పుడు బీసీ ఇస్ ద హైట్. సో ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్మాల్ బి ఇంటూ ఏ అని మనకి సెకండ్ కండిషన్ వచ్చింది. సో ఈ రెండు ఈక్వేషన్స్లో కూడా ఒకటే ఏరియా మనం కనుక్కుంటున్నాం. సో ఏరియా అనేది ట్రయాంగిల్ ఏరియా ఏ మూడు సైడ్స్లో ఏది బేస్గా తీసుకున్నా కూడా టోటల్ ఏరియా మారదు కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఈ రెండు మనం ఈక్వల్ చేయొచ్చు. సో ఈక్వేషన్ 1 and 2లో లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ సేమ్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ కనుక రైట్ సైడ్ ఉన్న పార్ట్ కూడా మనకి ఈక్వల్ అవ్వాలి కాబట్టి సో హాఫ్ సిపి ఇజ్ ఈక్వల్ టు హాఫ్ బిఏ అని మనకి డైరెక్ట్గా వచ్చింది. బోత్ సైడ్స్ మనకి హాఫ్ క్యాన్సిల్ చేస్తే మనల్ని అడిగినటువంటి పీసీ ఇజ్ ఈక్వల్ టు ఏబి అనే కండిషన్ వస్తుంది. సో పి ఇంటూ సి ఎంత ఉందో ఏ ఇంటూ బి కూడా అంతే రావాలనే కండిషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ ద ప్రాబ్లం నెంబర్ 25. నెక్స్ట్ ప్రాబ్లం 26. రైట్ ద ఫార్ములా ఫర్ మోడ్ ఆఫ్ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టర్మ్స్. ఇక ఇది గ్రూప్ డేటాకి మోడ్ కనుక్కునే ఫార్ములా రాసి ఎక్స్ప్లెయిన్ చేయమంటే జరిగింది కాబట్టి టోటల్లీ ఆ ఫార్ములా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మోడ్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా మనం కనుక్కునేది ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్ అని వాడతాం తెలిసిందే. సో ఇందులో 5 టర్మ్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ క్లాస్ మనకు తెలియాలి. క్లాస్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ మోడల్ క్లాస్. ఏది ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉందో ఆ క్లాస్ని మోడల్ క్లాస్ అంటారు. సో ఎల్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్. f1 means frequency of the model class. f0 means frequency of the class preceding the model class. అంటే మోడల్ క్లాస్ కంటే ముందుండే క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. f2 means frequency of the class next to the model class or succeeding the model class. అంటే మనకి ఏది మోడల్ క్లాస్గా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నామో దాని నెక్స్ట్ వచ్చేటువంటి క్లాస్ ది f2. h means size or height of the model class. ఆ క్లాస్ ఇంటర్వెల్ అని కూడా అంటాం. సో ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మోడ్ కనుక్కుంటామని తెలిసిందే. సో జస్ట్ ఇక్కడ ఫార్ములాని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 27. An observer of height 1.6 meter is 11.2 meters away from a palm tree. The angle of elevation of the top of the tree from his eyes is 45 degrees. What is the height of the palm tree? సో దీనికి మనకు డయాగ్రామ్ వేయాలి కనుక ఇక్కడ మనం రఫ్గా చూస్తే అబ్జర్వర్ 1.6 మీటర్స్ హైట్ ఉన్నాడని ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.6 మీటర్తో ఒక అబ్జర్వర్ ఇలా ఉన్నప్పుడు అతను ఒక పామ్ ట్రీ అతని కంటే ఎక్కువ హైట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపే హారిజంటల్ ఇది అనుకుంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చినప్పుడు అబ్జర్వర్ యొక్క ఐస్ని కలపాలంటే ఈ విధంగా పైన కూడా మనం ఇక్కడ జాయిన్ చేయాలి. ఇప్పుడు అతను ఈ ట్రీని చూస్తున్నప్పుడు ఈ యాంగిల్ 45 డిగ్రీస్ ఉందని ఇవ్వడం జరిగింది. టోటల్గా 11.2 మీటర్స్ అవే, దీని నుంచి 11.2 మీటర్స్ చెట్టు నుండి దూరంలో ఉన్నాడు. ఇప్పుడు టోటల్గా ఈ పామ్ ట్రీ యొక్క హైట్ ఎంతో మనం కనుక్కోవాలి. సో దీన్ని మనం క్లియర్ కట్గా నీట్ డయాగ్రామ్తో చూసినట్లయితే ఇప్పుడు ఈ విధంగా మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్ ఈ నేమ్స్ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ఇక్కడ ట్రీ అనుకుందాం, సిడి అనేది అబ్జర్వర్. ఇప్పుడు ఇక్కడ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత 11.2 మీటర్స్. ఇక ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 45 డిగ్రీస్గా మనకి ఇది ఇవ్వబడింది. ఈ హారిజంటల్ మనం ఈ విధంగా గీయడం వల్ల వచ్చింది. ఇప్పుడు ఇది 1.6 మీటర్స్ అని మనకు తెలుసు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఈ ప్లేస్లో 11.2, అలాగే అబ్జర్వర్ హైట్ 1.6 కాబట్టి అదే 1.6. ఇక్కడ సపోజ్ మనం ఈ పాయింట్ని ఈగా తీసుకుంటే మనకి బిఈ కూడా సేమ్ 1.6 అవుతుంది. ఇప్పుడు టోటల్గా ఈ పామ్ ట్రీ యొక్క హైట్ సపోజ్ హెచ్ మీటర్స్ అనుకుంటే అంటే ఇక్కడ ఏ నుంచి బి వరకు ఆ హెచ్లో ఇక్కడ వరకు 1.6 ఉంది కనుక ఈ రిమైనింగ్ ఏమవుతుంది హెచ్ మైనస్ 1.6 అవుతుందని తెలిసింది. సో మనకి ఈ ప్లేస్లో హెచ్ మైనస్ 1.6గా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్న విషయాలు ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి రాసుకుంటే సో ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ ఏబి, టోటల్ ఇది ట్రీ యొక్క హైట్ హెచ్ మీటర్స్. హైట్ ఆఫ్ ద అబ్జర్వర్, ఈ అబ్జర్వర్ సిడి అనుకుంటే 1.6 మీటర్స్. డి నుంచి ఒక పెర్పెండిక్యులర్ లాగా ఇచ్చాం, డి ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏబి.
సో ఇక్కడ మీకు బిఈ ఎంత అవుతుంది, సిడి ఎంత అయితే అంతే ఉంటుంది. సో ఇట్ ఈస్ 1.6 మీటర్స్. అలాగే ఇక్కడ బి నుంచి సి వీరిద్దరి మధ్య ఉన్న దూరం 11.2 మీటర్స్, ఈడి కూడా అంతే ఉంటుంది. ఇక ఏఈ మనం ఎంత రాయొచ్చు అన్నప్పుడు టోటల్గా ఏబిలోంచి డిఈ తీసివేయాలి కనుక హెచ్లో నుంచి 1.6 తీగా మిగిలే పార్ట్ ఇక్కడ పైన ఉంటుంది. ఇక గివెన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ ఈడిఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో టోటల్గా ఇప్పుడు మనం ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఈడి మనం తీసుకుంటే, సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. ఇన్ రైట్ ట్రయాంగిల్ లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఈడి, మనం దానిలో ఉన్నటువంటి యాంగిల్కి ట్యాన్ ఇక్కడ అప్లై చేస్తాం. ట్యాన్ 45 డిగ్రీస్. బికాస్ ట్యాన్ ఎందుకు అప్లై చేస్తున్నాం, ఇక్కడ ఆపోజిట్ సైడ్ గురించి మనకు తెలియాలి. అడ్జసెంట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో ట్యాన్ 45 అనేది ఈ పటం ప్రకారం ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ కాబట్టి ఆపోజిట్ ఏమో ఏఈ. సో ట్యాన్ 45 is equal to ఏఈ బై అడ్జసెంట్ సైడ్ ఈడి. బట్ ట్యాన్ 45 షుడ్ బి ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. సో ఏఈ బై ఈడి ఈక్వల్ టు 1. బట్ ఏఈ అంటే హెచ్ మైనస్ 1.6 కనుక హెచ్ మైనస్ 1.6 బై 11.2 is equal to 1. సో హెచ్ మైనస్ 1.6 is equal to 11.2 అని మనకు తెలుస్తుంది. సో ఈ మైనస్ టర్మ్ ఇటు వైపు తీసుకొస్తే ప్లస్ కాబట్టి 11.2 ప్లస్ 1.6 అయింది. సో టోటల్లీ 12.8 మీటర్స్. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద ట్రీ, మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ట్రీ యొక్క హైట్ అంటే ఇతని కంటే ఎక్సెస్ ఎంత ఉందో మాత్రమే ఇక్కడ మనకు వచ్చింది. అది 11.2 కనుక అతనికి ఈ 1.6 కూడా కలుపుకుంటే టోటల్గా హైట్ ఆఫ్ ద ట్రీ 12.8 మీటర్స్ అని మనం చెప్పొచ్చు. సో దీంతో ఈ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయింది. ఇక 4 మార్క్స్లోని చివరి ప్రాబ్లం. డ్రా ద వెన్ డయాగ్రమ్స్ ఫర్ ద ఫాలోయింగ్ సెట్స్ P యూనియన్ Q, P ఇంటర్సెక్షన్ Q, P మైనస్ Q, Q మైనస్ P. మరి సెట్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ అయినటువంటి యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ మైనస్ని ఒకసారి వెన్ డయాగ్రమ్స్ ద్వారా చూపించే విధానం. మరి మీరు ఏ వెన్ డయాగ్రామ్కి ఇచ్చినా 2 సెట్స్ని జనరల్గా సర్కిల్ షేప్స్తోనూ చుట్టూ ఒక యూనివర్సల్ సెట్ బదులు రెక్టాంగిల్ ఫామ్ చేయాలి కాబట్టి ముందుగా ఈ 4 రకాలు మనం తీసుకుందాం. సో మీకు ఈ విధంగా 4 డయాగ్రామ్స్ ఫ్రేమ్ చేస్తున్నాం. ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పార్ట్ మీకు P యూనియన్ Q గురించి ఇవ్వబడింది. సపోజ్ ఈ సెట్ Pని ఈ సెకండ్ సర్కిల్ Qని రిప్రజెంట్ చేస్తే ఇది టోటల్ మ్యూ అంటాం. అంటే ఒక యూనివర్సల్ సెట్లో ఈ రెండు భాగంగా ఉంటాయి కాబట్టి చుట్టూ ఏ వెన్ డయాగ్రామ్ కైనా ఈ విధంగా ఒక రెక్టాంగిల్ షేప్ వేసి మ్యూగా తీసుకుంటాం. సో వీటన్నిటిలో కూడా ఇదే మనం అప్లై చేస్తున్నాం అన్నమాట. ఇందులో యూనియన్ అనే దాన్ని మనం షేడ్ చేసి చూపించాలి. P యూనియన్ Q మీన్స్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ P ఆర్ ఇన్ Q ఆర్ ఇన్ బోత్. అంటే Pలో కానీ Qలో కానీ రెండిట్లో కానీ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులోకి వస్తాయి కాబట్టి మొత్తం PQలో ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా మనం షేడ్ చేస్తే సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు దాన్ని మనం ఈ విధంగా గీతలతో చూపించామనుకుంటే ఈ షేడెడ్ పార్ట్ మొత్తం కూడా మనకి P యూనియన్ Q అవుతుంది. సో Pలో ఉన్న ప్లేస్ని, Qలో ఉన్న ప్లేస్ని, రెండిటికి చెందిన ప్లేస్ని టోటల్గా షేడ్ చేస్తే అది P యూనియన్ Q అవుతుంది. సో ఇక్కడ మనం P యూనియన్ Qగా ఈ షేడ్ చేసినటువంటి ప్లేస్ని చూపించవచ్చు. నెక్స్ట్ ఇక సెకండ్ వన్ P ఇంటర్సెక్షన్ Q అని మనకి ఇవ్వబడింది. సో PQ ఈ సెట్లో ఉన్నాయి, ఎప్పట్లా ఇది మ్యూ అనుకుంటే ఇంటర్సెక్షన్ మీన్స్ కామన్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ బోత్ ఇన్ P అండ్ Q. P అండ్ Q రెండిటికి చెందిన ప్రదేశం మాత్రమే కామన్గా ఉన్నదే షేడ్ చేయాలి కాబట్టి రెండు ఎక్కడైతే కలిసాయో ఆ ప్లేస్ని మాత్రమే ఈ విధంగా మనం ఎనీ డిజైన్ ఆర్ షేడింగ్ చేసి చూపిస్తాం. సో P ఇంటర్సెక్షన్ Q అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ గీతల ప్రాంతాన్ని మనకి సూచిస్తుంది. ఇక థర్డ్ మనకి ఇచ్చింది P మైనస్ Q. సో ఇక్కడ కూడా ఇది సెట్ P, ఇది Q, ఇది మ్యూ అనుకుంటే మరి P మైనస్ Q మీన్స్ సెట్ ఆఫ్ X such that X belongs to P but X does not belong to Q. అంటే Pలో ఉండి Qకి చెందినటువంటి ప్రాంతం. సో Pకి మాత్రమే పరిమితమైన ప్రాంతాన్ని మనం షేడ్ చేయాలి, రెండిట్లో ఉన్నది షేడ్ చేయకూడదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ షేడ్ చేసే విధానం కేవలం P ఒక్కదానికే చెందిన ప్రాంతం మాత్రమే మనం షేడ్ చేయాలి. రెండిటికి ఇంటర్సెక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దానిలోకి ఈ షేడింగ్ ఎంటర్ అవ్వకూడదు. సో ఇక్కడ P మైనస్ Q అనేది ఇక్కడ ఉన్న ఈ గీతల ప్రాంతాన్ని సూచిస్తుంది. ఇక ఫైనల్లీ Q మైనస్ P, మనం ఇదే ఆర్డర్లో వీటిని తీసుకుంటే ఈసారి Q మైనస్ P కాబట్టి దీన్ని కూడా ఈ గీతలతో మనం సూచిస్తే Qలో ఉండి Pలో లేని భాగాన్ని సూచిస్తుంది. ద ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు Q బట్ డస్ నాట్ బిలాంగ్ టు P. అంటే Qలో ఉంటూ Pలో లేని ఎలిమెంట్స్ మాత్రమే ఇందులో ఉంటాయి కాబట్టి ఇక్కడ షేడ్ చేసే పార్ట్ ఈ విధంగా ఓన్లీ Qకి పరిమితమైన పార్ట్ని మనం షేడ్ చేయాలి. అవి ఇంటర్సెక్షన్ పార్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు, అంటే ఇది దాటి ఇంకా యువతలకి రాకూడదు. సో ఈ నాలుగిటికి క్లియర్ కట్గా తేడా మనం గమనించవచ్చు. ఇది ఆల్ ఎలిమెంట్స్ని సూచిస్తుంది కాబట్టి రెండు సర్కిల్స్లో ఉన్న టోటల్ ప్లేస్ షేడ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ కామన్ ఎలిమెంట్ కాబట్టి రెండింటికి చెందిన ప్రాంతమే షేడ్ చేయాలి. మరి P మైనస్ Q అన్నప్పుడు అంటే ఇక్కడ మైనస్కి ముందు ఏ సెట్ ఉందో దాంట్లో ఉండి సెకండ్ సెట్లో లేనిది తీసుకోవాలి కనుక ఇది ఓన్లీ Pకి చెందినటువంటి ప్రాంతం,
ఇది ఓన్లీ క్యూకి చెందినటువంటి ప్రాంతాన్ని సూచిస్తుంది. సో దీంతో మనకి ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్లో ఉన్నటువంటి 1 to 28 ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అని కూడా మీకు చెప్పేవి కంప్లీట్ అయ్యాయి. సో ఈ విధంగా మీకు ఈ ఛానల్లో కంటెంట్ బేసిక్స్తో పాటు యూస్ఫుల్ వీడియోస్ చేయబడుతూ ఉంటాయి. సో మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ చేయండి. ఇతర క్లారిఫికేషన్స్ ఆర్ కంటెంట్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.